హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనము డిప్రిసియేషన్ సింపుల్ ప్రాబ్లం డిస్కస్ చేయడం జరుగుతుంది. ప్రీవియస్ వీడియోలో మనం డిప్రిసియేషన్ థియరీ బేసిక్ కాన్సెప్ట్ డిస్కస్ చేసాము. ఇప్పుడు ఒక సింపుల్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాము. ఆన్ 1st January 2014 ఏ కంపెనీ బ్రాట్ ఫర్నిచర్ కాస్ట్ ₹1,04,000. It is estimated that its working life is 5 years, at the end of which it will fetch ₹4,000. Show machinery account for 3 years. Depreciation is charged according to straight line method. సో ప్రాబ్లంలో మనకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మెషినరీ కాస్ట్ ఇచ్చారు, అదేవిధంగా డిప్రిసియేషన్ వాల్యూ ఇచ్చారు. 3 year మెషినరీ అకౌంట్ క్యాలిక్యులేట్ చేయమని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి మిషనరీ డిప్రిసియేషన్ పర్సంటేజ్ మనకి ఇవ్వలేదు. ఇన్ కేస్ డిప్రిసియేషన్ పర్సంటేజ్ ఇవ్వకుంటే మనము యాన్యువల్ డిప్రిసియేషన్ ఫార్ములా అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఒకసారి ప్రాబ్లం చూద్దాము, నెక్స్ట్ ఫార్ములా కూడా చూడడం జరుగుతుంది. సో ఏ కంపెనీ బ్రాట్ మెషినరీ కాస్ట్ 1,04,000 అని అంటే కాస్ట్ ఆఫ్ మెషినరీ. ఇట్స్ ఎస్టిమేటెడ్ దట్ ఇట్స్ వర్కింగ్ లైఫ్ ఈజ్ 5 years. సో 5 years మెషిన్ లైఫ్ ఎస్టిమేటెడ్ లైఫ్ ఇవ్వడం జరిగింది. అట్ ద ఎండ్ ఆఫ్ విచ్ ఇట్ విల్ ఫెచ్ ₹4,000. సో ఫెచ్ అంటే స్క్రాప్ వాల్యూ జరిగేది. షో ద మెషినరీ అకౌంట్ 3 years. సో ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మనము మెషినరీ అకౌంట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇందాక చెప్పినట్లుగా మెషినరీ డిప్రిసియేషన్ ఇవ్వలేదు కాబట్టి మనము యాన్యువల్ డిప్రిసియేషన్ ఫార్ములా అప్లై చేయాలి. సో ఒకసారి యాన్యువల్ డిప్రిసియేషన్. సో యాన్యువల్ డిప్రిసియేషన్ ఈజ్ ఈక్వల్ టు cost of machinery minus scrap value divided by estimated life of the machinery or అసెట్ ఆర్ మెషినరీ కూడా అనుకోవచ్చు, ఆర్ మెషినరీ ఏదిస్తే అది అసెట్. సో ఈ ఫార్ములా మనం అప్లై చేస్తూ మనము యాన్యువల్ డిప్రిసియేషన్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. సో కాస్ట్ ఆఫ్ మెషినరీ వచ్చేసి 1,04,000. స్క్రాప్ వాల్యూ 4,000 ప్రాబ్లంలో ఇచ్చాడు. అదేవిధంగా వర్కింగ్ లైఫ్ వచ్చేసి 5 years. సో వర్కింగ్ లైఫ్ ప్రాజెక్టుకు వచ్చి 5 years. సో ఈ ఫార్ములాలో మనము వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి మనము మెషిన్ యాన్యువల్ డిప్రిసియేషన్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఒకసారి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాము. సో ఇక్కడ చూడండి, 1,04,000 మైనస్ స్క్రాప్ వాల్యూ 4,000 divided by 5 years. So divided by 5 years. So 1,04,000 minus 4,000 చేస్తే 1 lakh రావడం జరుగుతుంది. సో 1 lakh divided by 5 years. ఒకసారి క్యాలిక్యులేటర్లో మనము ఫైండ్ అవుట్ చేద్దాం. 1 lakh divided by 5 years. సో 20,000 యాన్యువల్ డిప్రిసియేషన్. సో ఇక్కడ వచ్చేసి ఏడి అంటే యాన్యువల్ డిప్రిసియేషన్ ఈజ్ ఈక్వల్ టు 20,000. సో మనకి ప్రాబ్లంలో చెప్పారు స్ట్రైట్ లైన్ మెథడ్ ఫాలో కమ్మని. డిప్రిసియేషన్ ఈజ్ చార్జ్డ్ అకార్డింగ్ టు స్ట్రైట్ లైన్ మెథడ్. సో స్ట్రైట్ లైన్ మెథడ్ అప్లై చేస్తే 20,000 మనము 3 yearsకి మనము ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం ప్రొఫార్మా బేస్ చేసుకొని, సో నేను ప్రీవియస్ వీడియోలో ఇంట్రడక్షన్ చెప్పాను. ఆ ఇంట్రడక్షన్లో నేను డిప్రిసియేషన్ ప్రొఫార్మా చెప్పాను, మరొకసారి చెప్తున్నాను. డిప్రిసియేషన్ ప్రొఫార్మా 2 folders ఉంటాయి. ఈ 2 folders లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి 3 columns ఉండడం జరుగుతుంది, రైట్ హ్యాండ్ సైడ్ 3 columns ఉండడం జరుగుతుంది. సో టోటల్గా 6 columns ఉంటాయి. సో 6 columns, ఫస్ట్ కాలమ్ వచ్చేసి డేట్ కాలమ్, సెకండ్ పర్టికులర్స్ కాలమ్, థర్డ్ అమౌంట్ కాలమ్. సో లెఫ్ట్ హ్యాండ్ 3 columns వచ్చేసి డెబిట్ కాలమ్ అండ్ రైట్ హ్యాండ్
హ్యాండ్ సైడ్ 3 కాలమ్స్ వచ్చేసి క్రెడిట్ కాలమ్. సో క్రెడిట్ కాలంలో కూడా డేట్, పర్టికులర్స్, అమౌంట్ ఉండడం జరుగుతుంది. ఒకసారి మనం ప్రొఫార్మా చూద్దాము. సో ఇక్కడ చూడండి డెబిట్ కాలమ్. సో ఫస్ట్ మెషినరీ అకౌంట్, డేట్, పర్టికులర్స్, అమౌంట్ డెబిట్ కాలమ్, క్రెడిట్ కాలమ్, డేట్, పర్టికులర్స్, అమౌంట్ క్రెడిట్ కాలమ్. సో ఇలాగా మనకి 6 కాలమ్స్ ఉంటాయి. సో ప్రాబ్లం మనకి ఆల్రెడీ క్లియర్గా ఇచ్చాడు. సో a company brought machinery cost rupees 1,04,000. సో 1,04,000 మెషినరీ బ్రాట్ అన్నారు కాబట్టి జర్నల్ ఎంట్రీ ఏముంటుంది? బ్రాట్ అని అంటే మెషినరీ అకౌంట్ డెబిటెడ్ టు బ్యాంక్ ఆర్ క్యాష్ అకౌంట్. సో ఇప్పుడు మనము డెబిట్ వైపు ఏం రాయాల్సి ఉంటుంది? 1st January 2014 టు బ్యాంక్ అకౌంట్. ఎందుచేత బ్యాంక్ అకౌంట్ అని నేను చెప్పాను, రఫ్లో చెప్తున్నాను. బ్రాట్ మెషినరీ అని అంటే మెషినరీ అకౌంట్ డెబిటెడ్ టు బ్యాంక్ అకౌంట్. ఆల్రెడీ మెషినరీ డెబిట్ కాలంలో రాస్తున్నాం కాబట్టి బ్యాంక్ క్రెడిట్లో ఉంది కాబట్టి టు డెబిట్ సైడ్, క్రెడిట్లో ఉంది కాబట్టి డెబిట్ సైడ్ రాయాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ మనం లెడ్జర్లో డిస్కస్ చేసాము, టు బ్యాంక్ రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా క్రెడిట్ వైపు అయితే బై రాయాల్సి ఉంటుంది. సో డెబిట్ వైపు 2తో స్టార్ట్ చేయాలి, క్రెడిట్ వైపు బైతో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు 2 రాయాల్సి ఉంటుంది కాబట్టి 2000. సో ఫస్ట్ జనవరి 2014 వచ్చేసి టు బ్యాంక్ అకౌంట్ రాయాల్సి ఉంటుంది. టు బ్యాంక్ అకౌంట్. అమౌంట్ ఎంత ఇచ్చారు? 1,04,000. సో 1,04,000 ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ కంప్లీట్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి డిప్రిసియేషన్ మనము క్యాలిక్యులేట్ చేయాలి. సో యాన్యువల్ డిప్రిసియేషన్ వచ్చేసి 20,000 3 ఇయర్స్కి మనము ఇవ్వాల్సి ఉంటుంది. సో డిప్రిసియేషన్ జర్నల్ ఎంట్రీ ఏంటి? డిప్రిసియేషన్ అకౌంట్ డెబిటెడ్ టు అసెట్ అకౌంట్. డిప్రిసియేషన్ అకౌంట్ డెబిటెడ్ టు అసెట్ అకౌంట్. సో అసెట్ ఇక్కడ మెషినరీ డెబిట్లో ఉంది కాబట్టి మనము బై సైడ్ రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ 31st December 2014 లాస్ట్ డే ఆఫ్ ద ఇయర్ తీసుకోవాల్సి ఉంటుంది డిప్రిసియేషన్కి. సో అదేవిధంగా సో ఇక్కడ బై డిప్రిసియేషన్. సో బై డిప్రిసియేషన్ అకౌంట్ వచ్చేసి 20,000. మనకు ఆల్రెడీ యాన్యువల్ డిప్రిసియేషన్ 20,000 రావడం జరిగింది. సో ఇక్కడ లైన్ బోత్ సైడ్స్, డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ రెండు వైపులా మనం లైన్ డ్రా చేయాల్సి ఉంటుంది. డెబిట్ సైడ్ చేసాము, క్రెడిట్ సైడ్ కూడా లైన్ డ్రా చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ హైయెస్ట్ అమౌంట్ మనం రెండు వైపులా రాయాలి. హైయెస్ట్ అమౌంట్ 1,04,000. అదేవిధంగా ఇక్కడ 20,000 ఉంది. హైయెస్ట్ అమౌంట్ డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ అమౌంట్ లెస్గా ఉంది. సో 20,000 ఉంది. సో ఇక్కడ క్రెడిట్ వైపు మనము అమౌంట్ యాడ్ చేయాలి. సో సేమ్ డేట్, సేమ్ మంత్, సేమ్ ఇయర్ తీసుకోవాల్సి ఉంటుంది. సో బై బ్యాలెన్స్ క్యారీ డౌన్. ఎక్కడైతే అమౌంట్ తక్కువగా ఉంటుందో అటువైపు అంటే లెఫ్ట్ వైపు మనకి 1,04,000 రావడం జరిగింది. రైట్ వైపు 20,000 డిప్రిసియేషన్ వచ్చేది. సో అమౌంట్ లెస్ ఉంది కాబట్టి బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అంటే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి 1,04,000 మైనస్ 20,000 చేస్తే 84,000 అమౌంట్ లెస్గా ఉంది. సో ఇక్కడ మనము 84,000 యాడ్ చేయాల్సి ఉంటుంది. 84,000 క్రెడిట్ వైపు యాడ్ చేసాము. అదేవిధంగా యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ డే బ్రాట్ డౌన్ చేయాలి. సో నెక్స్ట్ మంత్ వచ్చేసి ఫస్ట్ జనవరి, నెక్స్ట్ ఇయర్ వచ్చేసి 2015 టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. సో బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ వచ్చేసి అమౌంట్ ఎంత? 84,000. సో 84,000 మనము బ్రాట్ డౌన్ చేసాము. నెక్స్ట్ లైన్ డ్రా చేసేసి ఈక్వల్గా లైన్ డ్రా చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఇయర్కి. సో ఇక్కడ
నెక్స్ట్ ఇయర్ 31st December 2015. సో ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ మనము 3 ఇయర్స్కి చూపించాల్సి ఉంటుంది 20,000. సో బై డిప్రిసియేషన్ ఆల్రెడీ డిప్రిసియేషన్ జర్నల్ ఎంట్రీ ఏంటి, డిప్రిసియేషన్ అకౌంట్ డెబిటెడ్ టు అసెట్ అకౌంట్. సో అసెట్ వచ్చి ఇక్కడ మెషినరీ ఉంది కాబట్టి బై సైడ్ బై డిప్రిసియేషన్ అకౌంట్ అకౌంట్ వచ్చేసి మనము 20,000 రాయాల్సి ఉంటుంది. సో బై డిప్రిసియేషన్ 20,000 రాసాము. నెక్స్ట్ ఇక్కడ రెండు వైపులా లైన్ డ్రా చేశాక హైయెస్ట్ అమౌంట్ రెండు వైపులా రాయాల్సి ఉంటుంది. హైయెస్ట్ అమౌంట్ 84,000. అదేవిధంగా క్రెడిట్ వైపు 84,000 ఉంది. డెబిట్ వైపు 84,000 ఉంది. క్రెడిట్ వైపు 20,000 ఉంది. హైయెస్ట్ అమౌంట్ రెండు వైపులా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్రెడిట్ వైపు తక్కువగా ఉంది కాబట్టి బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 84,000కి ఎంత తక్కువ ఉంది, -20,000 డిడక్ట్ చేస్తే 64,000 తక్కువగా ఉంది, యాడ్ చేయాలి. 64,000 యాడ్ చేసాము. సెకండ్ ఇయర్ కూడా కంప్లీట్ అయ్యాది. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ థర్డ్ ఇయర్ లాస్ట్ ఇయర్ 3 ఇయర్స్కి చూపించమన్నారు. 1st January 2016 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ వచ్చేసి అమౌంట్ 64,000. సో లైన్ డ్రా చేయాలి. డెబిట్ వైపు మరియు క్రెడిట్ వైపు ఈక్వల్గా లైన్ డ్రా చేయాల్సి ఉంటుంది. సో లైన్ డ్రా చేసాము. నెక్స్ట్ ఇయర్ వచ్చేసి 31st December 2016 థర్డ్ ఇయర్ తీస్తున్నాము. బై డిప్రిసియేషన్ అకౌంట్ ఎంత, 20,000. 3 ఇయర్స్కి చూపించాలి కదా డిప్రిసియేషన్ అండర్ స్ట్రైట్ లైన్ మెథడ్. సో మనకి ప్రాబ్లంలో స్ట్రైట్ లైన్ మెథడ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. స్ట్రైట్ లైన్ మెథడ్లో 20,000. సో 20,000 మనము 3 ఇయర్స్కి తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి డెబిట్ వైపు 64,000 హైయెస్ట్ అమౌంట్ ఉంది. సో లెఫ్ట్ సైడ్ ఓన్లీ 20,000, లెఫ్ట్ సైడ్ 64,000 ఉంది అండ్ రైట్ సైడ్ 20,000 ఉంది. హైయెస్ట్ అమౌంట్ 64 రెండు వైపులా రాయాల్సి ఉంటుంది. లెస్ ఎంతైతే తక్కువగా ఉందో ఇదే సేమ్ మంత్ సేమ్ ఇయర్ తీసుకోవడం జరుగుతుంది. బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ తక్కువగా ఉంది కాబట్టి యాడ్ చేస్తున్నాము. సో 64,000 మైనస్ 20,000 చేస్తే మనకి 44,000 కావాల్సి ఉంటుంది బ్యాలెన్స్ చేయడానికి. 44,000. సో బ్యాలెన్స్ అయిపోయాది. నెక్స్ట్ మంత్ మళ్ళీ రిటర్న్ చేయాల్సి ఉంటుంది. 1st January 2017 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 44,000. సో ఈ విధంగా మనము సింపుల్ మెషినరీ అకౌంట్ ప్రిపేర్ చేశాము. సో ఈ విధంగా సింపుల్ మెషినరీ అకౌంట్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో మరొక ప్రాబ్లమ్ విత్ న్యూ మిషనరీ అంటే అడిషనల్ మిషనరీ పర్చేజ్ చేస్తే ఎలా ప్రాబ్లం చేయాలి, అదేవిధంగా ఇన్ మిడ్ ఆఫ్ ద ఇయర్స్లో సేల్ సెకండ్ మిషనరీ చేస్తే ఎలా ప్రాబ్లం చేయాలన్నది మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాము. థ్యాంక్ యూ. జై హింద్.